పల్నాడు జిల్లా దాచేపల్లిలో వివిధ రాజకీయ కారణాలతో తొలగించిన మున్సిపల్ కార్మికులు విధుల్లోకి తీసుకునేంత వరకు సమ్మె విరమించబోమని సిఐటియు నాయకులు సమ్మె సైరన్ మోగించారు. విధుల నుంచి తొలగించిన కార్మికులు వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను డిమాండ్ చేయడం జరిగింది. తొలగించిన కార్మికులు విధుల్లోకి తీసుకునేదాకా మున్సిపల్ కార్మికులు ఎవరూ తమ విధులకు హాజరు కారని తెలియజేస్తూ దాచేపల్లి మున్సిపల్ కమిషనర్కి సమ్మె నోటీస్ ఇచ్చారు. కౌన్సిల్ తీర్మానం లేకుండా మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల అనుమతి ఇలా ఎలా కార్మికులను తొలగించమని ఇస్తుందంటూ పేర్కొన్నారు. ఏ కార్మిక చట్టాలు చెబుతున్నాయంటూ నిలదీశారు. నోటీసులు ఇవ్వకుండా కార్మికులను తొలగించడాన్ని మెజార్టీ మున్సిపల్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ మున్సిపల్ కమిషనర్ తీసుకున్న నిర్ణయం అధికార పార్టీ చెప్పిందలా తలాడిస్తున్నారంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల పల్నాడు జిల్లా కార్యదర్శి షేక్ సిలార్ మసూద్ మరియు దాచేపల్లి మండల సిఐటియు నాయకులు ఆంజనేయరాజు, ఇండిపెండెంట్ కౌన్సిలర్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు దాచేపల్లి నగర పంచాయతీలో మున్సిపల్ కమిషనర్ కి శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా ఇమ్మీడియట్ గా మధ్యాహ్నం నుంచే సమ్మెలోకి వెళ్లడం జరుగుతుందని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఒక నెల 15 రోజుల ముందు ఒక 5 కార్మికుల్ని అకారణంగా ఏ నోటీస్ ఇవ్వలేదు, ఏమీ చెప్పలేదు, రేపటి నుంచి మీరు రావద్దు అని చెప్పేసి ఒక మాట చెప్పి వీళ్లు పనికొచ్చినా గానీ మస్టర్ ఇచ్చుకోకపోవడం, మిమ్మల్ని తీసేసాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ విషయం మేము ఒక నెల ముందే కమిషనర్ గారి దగ్గరికి వెళ్లి ఏంటండి ఎందుకు తీసేశారు ఇట్లాంటి అంటే కొంచెం టైం ఇవ్వండి నేను చూస్తానని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. సరేలే ఆఫీసర్ గారు చెప్పారు కదా అని గౌరవంతో మేము నెల రోజుల తర్వాత మళ్లీ మధ్యలో ఒక రోజు పోయి అడిగితే కొంత సమయం అండి అని చెప్పేసి అన్నారు. ఇట్లా కొంత సమయం అని చెప్పేసి ఇప్పటికి 4-5 సార్లు జరగడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు చూసి కార్మికులందరూ కూడా ఇప్పటికి కూడా 40 రోజులు అయ్యేసరికి ఇక వీళ్లు తీసుకునేటట్లు లేరు అనే ఒక కారణంతో మిగతా కార్మికులందరూ కూడా పని మానేసి సమ్మెలోకి వెళ్లాలని చెప్పేసి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యమైన కారణం ఎందుకు తీసేశారయ్యా అని చెప్పేసి మేము మున్సిపల్ కమిషనర్ గారిని అడిగితే వాళ్ళు పని చేయట్లేదు అని చెప్పేసి ఒక మాట చెప్పడం జరుగుతూ ఉంది. మేము ఒక మాట అంటా ఉన్నాం, నిజంగా పని చేయకపోతే సరే పని చేయట్లేదు పలానా కారణంతో పని చేయట్లేదని ఒక నోటీస్ ఇవ్వడం ఏదో జరుగుతుంది. ఒక నోటీస్ ఇచ్చే అబ్బాయి నువ్వు పని చేయట్లేదు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, నీకు నోటీస్ ఇస్తున్నావు, కార్మిక చట్టాలు తెలియక చదువుకున్న వాళ్లే కదా, నోటీస్ ఇచ్చి నిన్ను ఎందుకు పని చేయట్లేదు ఎక్స్ప్లెనేషన్ నువ్వు, లేకపోతే నిన్ను తీసేసాము నువ్వు కావాలంటే పై వాటికి వెళ్ళి అని చెప్పేసి ఒక ప్రాసెస్ అంటూ ఉంటది. అది మానేసి నీ నోటి మాటగా నేను తీసేసాము రేపటి నుంచి రావట్లేదు వీళ్ళు పని చేయట్లేదు అని చెప్పేసి ఒక గాలి మాట అంటే ఎలా సరిపోతుంది? పని చేస్తున్నాడో లేదు అనేది ప్రూఫ్ తో పెడితే అబ్బాయి నిజమే ఇతను పని చేయట్లేదు అని చెప్పేసి చెప్తే కరెక్ట్ గా ఉంటుంది. వాస్తవానికి మేము చేసిన ఎంక్వైరీ ప్రకారం మాకు తెలిసింది ఏంటంటే ఇది కేవలం రాజకీయ కారణాలతోనే. గత ప్రభుత్వంలో కొంతమందిని పెట్టారు, మా ప్రభుత్వం వచ్చింది కొంతమందిని తీసేసాము అని చెప్పేసి ఈ రోజు వీళ్లు రాజకీయ కారణంతో తీసేస్తున్నారు. బయటికేమో మాది మంచి ప్రభుత్వం అది ఇది అని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు. మంచి ప్రభుత్వం అంటే మీకు మీరు మార్కులు వేసుకుని 100కు 100 మీరే వేసుకుని మాది మంచి ప్రభుత్వం అంటే ఎలా కుదిరిద్ది? కార్మికుల్ని రాజకీయ కారణాలతో తీసేయడానికి సిగ్గుండాలని చెప్పేసి ప్రభుత్వాన్ని నేను ప్రశ్న చేస్తా ఉన్నాను. అట్లాగే పెద్ద చదువు చదువుకొని కమిషనర్ గా పదవి వచ్చిన ఈయన రాజకీయ నాయకుల సంఘం లాగడానికి సిగ్గుండాలని చెప్పేసి నేను క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. మీకు నిజంగా చదువుకున్నవాడు ఈ పదవి విలువ తెలిస్తే కమిషనర్ గారు అధికారులు కూడా నిజంగా పదవి ప్రకారం వెళ్లాలా. ఈ లోకల్ రాజకీయ నాయకులు చెప్పారని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు చేస్తా ఉండంటే నీ కమిషనర్ పదవి ఎందుకు, వాళ్ళ ఇంట్లో వెళ్లి పని చేయని చెప్పేసి మేము సిఐటి నాయకులుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా దసరా సమయం ఇది చాలా ముఖ్యమైన సమయం. ఎందుకంటే ఇక్కడ పండుగ జరుగుతూ ఉంటది, చాలా క్లీనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ క్లీనింగ్ అంతా కూడా ఇబ్బంది పడతారు ప్రజలు దీన్ని ఒక్కసారి మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే మా వల్ల మేము పని ఆపట్లేదండి, వీళ్లు కావాలని చేస్తున్నారు కాబట్టి మేము పని ఆపుతున్నాం అని చెప్పేసి చెబుతున్నాం. ప్రజలందరూ కూడా మాకు సహకరించి వీళ్ళందరి మీద కూడా ప్రభుత్వం మీద అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చేసి మా ఉద్యోగం మాకు ఇప్పించేటట్టు చూడాలని చెప్పేసి మనవి చేస్తాం.